ట్రాక్టర్లు దూరంగా ఎత్తేస్తారు పాపే. మన రొయ్యలలో ఇలా ఇచ్చి పడేసి మన కొత్త ట్రాక్టర్ తోటి మామూలు ఉండదు. ఇస్తాను మా లొల్లి పాడుగా 50-50 ఇది 4 వీల్ ట్రాక్టర్ ఇక కూత మొదలైంది రో. హలో కాక నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కిరాక్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముచ్చట ఏంటంటే ఈరోజు అయితే మన కొత్త బండి పట్టుకొని కల్టివేటర్ కొట్టేదానికి అయితే పోతానమ్మా మన దొయ్యలకు. సో వీడియో అయితే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం డీజిల్ తేవడానికి పోయినాం. డీజిల్ తెచ్చిందంటే ఇక ట్రాక్టర్లో పోసుకొని చేయడం దొయ్యకాడికి ఒకటే. సో మన కొత్త బండి అయితే ఇక్కడ పెట్టున్నది. సో ఇదే మన బండి. ఆ ముందర టైర్లు అయితే చాలా పెద్దగా వచ్చినాయి మామ. మన 5105 కంటే ఇంకా పెద్దగా ఉన్నాయి టైర్లు. ఇవేమో 15, 5105 ఏమో 13 సైజు, ఇవేమో 15 సైజు. 6 నెంబర్ టైర్స్ దానికి ఉండే, దీనికేమో 9 నెంబరు. సో మిగతా అంతా సేమ్ ఉన్నది. సో మనోడు అయితే ఇప్పుడే డీజిల్ పట్టుకొని వస్తాడు. డీజిల్ వచ్చిందంటే ఇక చలో దొయ్యకాడికి ఒకటే వచ్చిండు మనోడు ఇప్పుడే. చలో మనోళ్ళు అయితే ఒక 20 లీటర్లు డీజిల్ పోస్తాడు. సో ఇక మన కొత్త ట్రాక్టర్ తోటి మన దొయ్యలలో ఎట్లతో మనం వరి కోసి ఒక దగ్గర 20 రోజులు అవుతుంది. గుంటిలు ఉల్లారినాయి మరి బాగా. ఎట్లెళ్తే చూడాలి కొత్త ట్రాక్టర్ తోటి. ఈ కల్టివేటర్ అయితే మనది 5105కి వాడిన కల్టివేటరే, చిన్నది. మనలో అయితే పోస్తాను డీజిల్. చలో స్టార్ట్ కరో. ఇంటికాంచి అయితే బయలుదేరుతున్నాం మామ. మన దొయ్యల కాడికి అయితే పోవాలి. దీని స్టీరింగ్ కూడా మనకు 5105కి ఇచ్చిన స్టీరింగ్ లాగానే చిన్నగా ఉన్నది. అన్నీ సేమ్ ఉన్నాయి, చిన్న చేంజెస్ ఉన్నాయి మన 50-50 4 వీల్ ట్రాక్టర్కు. ఆ ముందర టైర్లు మాత్రమే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇది ఒకటి మాత్రం చాలా వారిస్ట్ ఇచ్చిండు. మన పాత బండికి మంచిగా ఉండే, ఇది ఒకటి ప్లాస్టిక్తో ఇచ్చిండు. దాని మీద కూర్చుంటే పలిగిపోతుంది. ఇప్పుడైతే మనం ఇంటికి పోతున్నాం మామ. ఆరాధ్య బాయ్ బాయ్ చెప్పు. ట్రాక్టర్ మాత్రం సౌండ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది మామ, ఘోరంగా ఉన్నది. ఆ సౌండ్ వింటేనే అర్థమవుతుంది వేరే లెవెల్ ఉన్నది. దానికంటే ఎక్కువ ఉరుకుతుందారా 5105 కంటే. స్పీడ్ ఎక్కువ ఉంటుంది కావచ్చు. మనమైతే ఫస్ట్ టైం మన దొయ్యల కల్టివేటర్ కొట్టేదానికి అయితే పోతాను. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నా. ఎట్లా దిగుతుందో ఏమో అర్థమైతే లేదు. అక్కడికి పోయినాక తెలుస్తుంది. ఇప్పుడైతే మనం దొయ్యల కాడికి పోయినాక మాట్లాడుకుందాం. మధ్యలో ఒక్కడైతే తోవ మంచిగా లేదు. చలో ఇప్పుడైతే ఈ సంధిలోకి వెళ్ళి పోవాలి. కరెక్ట్ ట్రాక్టర్ పట్టంతే ఉంటుంది తోవ. ట్రాక్టర్లు దూరంగా ఎత్తేస్తారు పాపే. ఇదే తోవ. సో మొత్తానికైతే మన దొయ్యలకైతే వచ్చినాం మామ. అక్కడ 3 డంబాలు కనిపిస్తున్నాయా. సో అక్కడికైతే పోవాలి. మన దొయ్యలు అక్కడ ఉన్నాయి. దూరంగా ఎత్తేస్తారు ఎక్కింది అక్కడ. మన దొయ్యలో పోయితే తోసక్కగా లేదు. మొత్తం తిరుగుడు అవుతుంది. అందరు పెసాలు పోసి పడేసిండు మొత్తం. ఇప్పుడు ఇట్లా పోయి ఆ దొయ్యలకి వెళ్ళి అడుగుపోవాలి. సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. చలో మొత్తానికైతే మన దొయ్యల కాడికి అయితే వచ్చినాం మామ. మన దొయ్యలలో ఇలా ఇచ్చి పడేసి మన కొత్త ట్రాక్టర్ తోటి మామూలు ఉండదు. వేరే లెవెల్ ఉన్నదిగా.
కట్టలల్లా. సో అక్కడైతే మనోళ్ళు నిలబడ్డారు, ఆ దొయ్యలకు పోవాలి. సో మొత్తానికైతే మన దొయ్యలకైతే అందినాం మామ. ఫస్ట్ అయితే మా మామ వాళ్ళకి వచ్చిన తర్వాత మనకి కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోకట. మామ అయితే వచ్చినాడు ఆల్రెడీ. సో మొత్తానికైతే మనం దొయ్యల కాడికైతే వచ్చినాం మామ. ఇక మా మామ అయితే మొత్తం పెసాలు అలిగి పడేస్తాడు. ఇక్కడ ఒకటి అండ్ ఇదొకటి 2 దొయ్యలు కొట్టాలి కల్టివేటర్. తర్వాత మా తాతయ్యది ఇదొక దొయ్య కొట్టాలి. ఈ దొయ్య కూడా మా తాతయ్య వాళ్ళదే, కానీ ఈ దొయ్య ఉల్లాడలేదు. దీన్ని కొట్టిన తర్వాత ఇక మనవి కొట్టుకోవాలి. అక్కడ 2 చిన్న గుంటీలు, అక్కడ కుప్ప పెట్టిన గుంటిని కొట్టుకొని పోవాలి. ఇక మనవులు అయితే ఇక్కడ ట్రాక్టర్ అక్కడ చూస్తాను, సెట్టింగ్ మొత్తం అన్ని సెట్ చేసుకుంటాను. చలో ఇక మనోడు అయితే స్టార్ట్ చేసిండు ఆల్రెడీ. మరి ఈ చిన్న కల్టివేటర్తో ఎట్లా వెళ్తుందో వెళ్ళదో మరి చూడాలి. అది కోసి దగ్గర 20 రోజులు అవుతుంది, ఎట్లా వెళ్తుందో మరి చూడాలి. కొంచెం మెత్తగా ఉన్నట్టున్నది కదరా. ఈ ఉల్లాడనే అనుకున్నాం, ఈ ఉల్లాడలేదు, ఇంకా మెత్తగా అన్నది. మనోడైతే వేసి పడేస్తాడు. చలో స్టార్ట్ అయింది ఇక మన బండి కల్టివేటర్ కొట్టుడు అయితే. 50-50 4 వీల్ ట్రాక్టర్ ఇక కూత మొదలైంది రో. పులుసు కారిపోతుంది ఇక దొయ్యలు దున్నాలంటే మొత్తం. దేంట్లో ఏ గేర్లా? దాంట్లో బిఏసి పాత ట్రాక్టర్ అబ్బా సి అయితే ఇంకా ఘోరం ఉంటుంది. ఇక ఇది మన కొత్త ట్రాక్టర్ పనితీరు ఘోరాన్ని ఇస్తాంది. మనోడు ఘోరాన్ని ఇస్తాడు. ఘోరంగా వెళ్తాను కదరా, ఘోరాన్ని ఇస్తాను మా మన అవ్వాలి లొల్లి పాడుగా వేరే లెవెల్లో ఇస్తాను కదా. అరే బాప్రే, చాలా దారుణాన్ని ఇస్తుంది. దుక్కి మాత్రం ఘోరంగా వెళ్తుంది. ఇప్పుడు ఎలా కొడతావు? సీలనా? సీవనా? కొంచెం మెత్తగా ఉన్నది, కానీ అయినా కానీ మంచిగా వెళ్తుంది. సో 50 HP కాబట్టి దుక్కి మంచిగా ఇస్తుంది దొయ్యలల్లో. కుర్చీ కుడకలేసుడే ఏం లేదు, సీదా వెళ్ళకపోతే అనగబెట్టి తీసుడే. సో ఇప్పుడైతే మనోడు ఇక్కడ ఈ దొయ్యల కొడతాడు. ఇది అయిన తర్వాత అక్కడ ఆ దొయ్యల పెసాలు అలుకుతాడు మా మామ. ఆ దొయ్యల కొట్టాలి. ఈ దొయ్యలు అయిన తర్వాత ఈ రెండు ఉన్నాయి. ఇగో ఈ దొయ్య అండ్ ఈ దొయ్య, ఈ 2 కొట్టిన తర్వాత మన ఈ 2 అక్కడ చిన్న గుంటీలు, అక్కడ ఒకటి, దాన్ని కొట్టుకొని వెళ్ళిపోవాలి. సో మనది కొత్త ట్రాక్టర్ 50 HP కాబట్టి మంచిగా వెళ్తాను. నార్మల్ గేర్లోనే మంచిగా వెళ్తాను మనకు. కానీ ఏంటంటే కొంచెం మెత్తగా ఉన్నది, కొంచెం ఉల్లాడితే మంచిగా ఉంటుండే. ఇక తమ్ముడు అయితే వేసి పడేస్తాడు. అయితే 5105 4 వీల్ ట్రాక్టర్ని ఎక్స్చేంజ్ పెట్టి మనం 50-50 4 వీల్ ట్రాక్టర్ తీసుకున్నాం. సో ఇదైతే మనకు 50 HP, అది 40 HP, కొంచెం ఎందుకో చిన్నగా అనిపించింది. సో దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే నచ్చింది. మనం లాస్ట్ ఇయర్
రోటావేటర్ కొట్టినాము, అన్నీ మంచిగా దున్నినాము. సో మంచిగానే వెళ్ళింది. కానీ ఏంటంటే 50 HP ఇంకొంచెం మంచిగా ఉంటుంది పవర్ అని సో ఇది తీసుకున్నాము. సో మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, విలేజ్ ఫార్మర్ బ్లాగ్స్ అని. మనం ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే విలేజ్ ఫార్మర్ బ్లాగ్స్ అని కొడితే ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, మనకు పేజ్ ఉంది. సో దాంట్లో అయితే చాలామంది 5105 4-wheel ట్రాక్టర్ గురించి అయితే చాలామంది మెసేజ్ చేసిండ్రు, కామెంట్లు చేసిండ్రు, అట్లనే కొంతమంది ఫోన్ కూడా చేసిండ్రు. సో చాలామందికి అయితే రెస్పాండ్ అయినా, కొంతమందికి రెస్పాండ్ కాలే. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేయమని చెప్పిండ్రు. నెక్స్ట్ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేస్తా. 5105 4-wheel ట్రాక్టర్ తీసుకోవచ్చా లేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ ట్రాక్టర్ని అయితే మనం కొత్త ట్రాక్టర్ తీసుకున్నాం కాబట్టి ఇక నుంచి మన ఛానల్లో ట్రాక్టర్ బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా వస్తాయి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ట్రాక్టర్ బ్లాగ్స్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను, కన్సిస్టెంట్గా వీడియోలు పెడుతూనే ఉంటా. సో ఇప్పుడైతే ఈ దొయ్య కొట్టుడు అయిపోయింది, మనోడు ఆ రెండో దొయ్యలకు పోయిండు. సో కొంచెం మెత్తగా ఉండటం వలన కొంచెం మంచిగా వెళ్తలేదు, లేకపోతే మంచిగా వెళ్తుంది. శనిగలు అలుకుతా కదా మామ, ఏమైంది మామ? శనిగలు అలికినావా? అంతేనా? ఎవరు? అలికితా కానీ కల్టివేటర్ కొట్టినాక ఉల్లారింది అనుకో, మళ్ళీ ఏమవుతుందంటే ఎడ్లకు మనుషులకు ఇబ్బంది అవుతుంది శనిగలు పోసేటప్పుడు. ఇక శనిగలు పోతే మామూలుగా ఉండదు, ఇక్కడ అయితే మస్తు ఘోరం ఉంటుంది. కావాలండుడే ఇక్కడ పక్క నుంచి ఇట్లా తో ఉన్నది, ఇటు గూడెం దాకా పోతుంది. సో అందరు ఇట్లా బండ్లు పట్టుకొని పోతారు. ఇక అప్పుడప్పుడు శనిగలు వీక్కుని పోతారు, మన శనిగని కూడా. ఇక ఇక్కడ కావాలండు శనిగలు పోతే. యాక్చువల్లీ ఈ దొయ్యలన్నీ ఉల్లానే అనుకున్నా నేను, కానీ ఏంటంటే మెత్తగా ఉన్నాయి. మెత్తగా ఉంటే ఏమవుతుందంటే గీసుకపోతుంది మామ, మంచిగా దుక్కి వెళ్ళది. సో మనోడు ఇవాళ కొత్త కాబట్టి కొంచెం మెల్లగా నడుపుతాడు, లేకపోతే రఫ కొట్టి పడేస్తాడు. కొత్త బండి కొత్త కాబట్టి నడుపుడు కొంచెం మెల్లగా నడుపుతాడు, స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు తమ్ముడు. లేకపోతే ఇట్లుండదు డ్రైవింగ్, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా చిన్న తమ్ముడు ఎక్కిననుకో అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది, ఇచ్చి పడేది ఎగుతాడు ట్రాక్టర్ని మొత్తం. నడిపి తమ్ముడే కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు, మనం మళ్ళీ స్మూత్గా హ్యాండిల్ చేస్తాం. చిన్న తమ్ముడు అయితే ఇక వేరే లెవెల్ ఉంటుంది డ్రైవింగ్. ఇక ఒక వారం రోజుల దాకా మంచిగా పని దొరుకుతుంది మామ. దొయ్యలు దున్నుడు అది మనకు కొంచెం వర్క్ ఉంటుంది మన కొత్త ట్రాక్టర్కు. మనం ట్రాక్టర్ కరెక్ట్ టైంలో తెచ్చినాము దొయ్యలు దున్నే టైంలో. చాలామంది ఫోన్ చేస్తాను, మాది కొట్టండి మాది కొట్టాను. దొయ్యలు కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా తాతయ్యది కొడతాడు తమ్ముడు, ఇదొక దొయ్య కొడతాడు. ఇదొకటి అయిందంటే ఇక మన గుంటిలో కొట్టుడు. ఇప్పుడైతే ఈ దొయ్యలో కొడతాడు. యాక్చువల్లీ ఏమైందంటే దొయ్యలు ఉల్లానే అనుకున్నాము, దొయ్యలు ఉల్లానే అనుకుని వచ్చినాము. కానీ దొయ్యలు ఉల్లారలే, మెత్తగా వెళ్తానే బాగా. కొంచెం ఉల్లారితే మంచిగా వెళ్తుండే. మొత్తం గీతల వాడు అది మొత్తం జమ కాకట మన్ను అది జమ అవుతుంది. మనోళ్ళు ఎట్లాంటి ఇక ఆవేశపడతారు, ఆగలి మనోళ్ళు. ఉల్లారినే అన్న వల్ల అచ్చుడైంది. ఇక మన అన్న ఉల్లారినాయా లేకపోతే ఇట్లనే మెత్తగా ఉన్నాయా మనకి కొడితే తెలుస్తుంది. ఇప్పుడైతే మా తాతయ్యలు కొడతాడు ఇక్కడ. ఇక ఈ రోజు నుంచి అయితే దొయ్యలు మొత్తం కల్టివేటర్ కొట్టుడు కంటిన్యూస్గా ఉంటుంది. కూరనికి పులుసు కారిపోతుంది. ఇక వచ్చినాం. ఇక నిన్న అయితే ఒకరోజు ఖాళీగా ఉండే, ఇక రేపటి అయితే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఫుల్ బిజీ ఉంటుంది మన ట్రాక్టర్ అయితే. యాక్చువల్లీ మన కొత్త ట్రాక్టర్ అయితే 23 తారీఖు ఆదివారం రోజున తీసుకున్నాం. అంటే నిన్న ఒక రోజే సెలవు ఉండే అంటే మన ట్రాక్టర్కు. ఇక ఈ రోజు అయితే ఫీల్డ్లోకి తెచ్చినాం ఆల్రెడీ. సో కొత్త ట్రాక్టర్ ఇట్లా తెచ్చిందంటేనే మనం కల్టివేటర్ కొట్టవచ్చా లేదా అని మన షోరూమ్ వాళ్ళని అడిగితే పర్లేదు మనకు అలాంటి, మా ట్రాక్టర్కి అయితే అలాంటివి ఏమి ఉండదు, మా ట్రాక్టర్ అక్కడనే కూలింగ్ వేస్తుంది,
కొట్టుకోవచ్చు అని చెప్పిండు. సో అందుకే ఇక తెచ్చి కొడతాను కల్టివేటరు. ఇప్పుడైతే ఇక ఇక్కడ మా తాతయ్యది అయింది, మా మామది అయింది, అక్కడ వేటోళ్ళది కొడతాడు. అక్కడ అదొకటి అయిందంటే ఈ 2 గుంటీలు కొట్టుకోవాలి. మనవి గుంటీలు కొట్టుకున్నానంటే ఇక ఇంటికి ఒకటే. సో ఈ బ్లాగులో నేను కొంచెం కొత్త కాబట్టి ఏం మాట్లాడలేకపోతానా. ఇంకా కొంచెం వీడియోలు తీస్తూ ఉంటే కొంచెం భయం అనేది పోతుంది. సో ఇక అట్లుంటుంది అన్నట్టు. ఇక ఇంకొక ముచ్చట ఏంటిదంటే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ వెంటనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ మరింత మందికి సజెస్ట్ చేస్తుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఇంకా మంచిగా వీడియోలు తీయాలని ఒక ఉత్సాహం వస్తుంది నాకు. నేను ఫస్ట్ టైం ఇలా వీడియోలో ఇంతగానో వాగటం. అసలు నేను వీడియోలో ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే నాకు కొంచెం ఇంట్రోవర్ట్ని కాబట్టి భయం అవుతుంది. అంటే ఫస్ట్ వీడియో ఇంతకుముందు కూడా తీసినా కానీ ఏమైందంటే అప్పుడు ఇంతగానో మాట్లాడలే. ఇప్పుడైతే లోడా మాట్లాడతాను. కొంచెం ఏదో వచ్చింది నోటికి ఏదైతే అది మాట్లాడతానా. సో మీరైతే ఏమనుకోవద్దు, నాకు భయం పోవాలని నేను మాట్లాడతానా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మా. సో మొత్తానికి అయితే మనోళ్ళది అయితే కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మా తాత వాళ్ళది, మా అమ్మ వాళ్ళది అందరిది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మన దాంట్లోకి వచ్చింది ట్రాక్టర్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకా చీకటి అయినా కానీ ఏమన్నా కానీ మన దొయ్యలు కొట్టుకున్న తర్వాత ఇంటికి పోవాలి. ఇప్పుడైతే మన దొయ్యలలో నడుస్తుంది. ఇగో అక్కడ దాకా ఉంది. ఇగో ఇప్పుడే వచ్చింది మన దొయ్యలకు మన ట్రాక్టరు. మరి మన దొయ్యలు ఎట్టు వెళ్తాను, మెత్తగా ఉన్నాయా మన దొయ్యలు, మంచిగా ఉల్లాడినాయా చూడాలి ఒకసారి ట్రాక్టర్ దగ్గరికి పోయి. కొంగలు వచ్చి పడతానే కదా మధ్యలో. ఈ మన దొయ్యలన్నా ఉల్లాడినాయేమంటే మన దొయ్యలు కూడా ఉల్లాడలే. మనవి కూడా మొత్తం మెత్తగానే చచ్చినాయి, మొత్తం గీతలు పడతాయి. ఎప్పుడు ఉల్లాడతాయిరా దేవుడా, మొత్తం అట్లా గీతలు పడతాయి. నీ కథ పాడుగాను ఎప్పుడు ఉల్లాడతాయిరా దేవుడా. ఇగో ఇది మన కొత్త ట్రాక్టర్ వ్యూ ఎట్టున్నది, హైలైట్ ఉన్నదా. మనోడైతే వేస్తాడు. కొంచెం ఉల్లాడితే మంచిగా ఉండు, నీ ఉల్లాడలేదు. శనిగా ఎట్లా పోస్తుందో ఏమో అర్థమైతలేదు. అంగడి పంచాదు. మెత్తగా ఉన్న వాళ్ళ మొత్తం మన్ను ముద్దలు కడుతుంది, మొత్తం జమ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకొక గుంటి ఒకటి ఒక గుంటి కొట్టేది ఉన్నది. తమ్ముడు ఏమంటాడు మరి, నాకైతే ఇది కొట్టద్దు అనిపిస్తుంది, ఎందుకంటే బాగా మెత్తగా వెళ్తుంది, మొత్తం మన్ను జమ అవుతుంది, ముద్దలు అవుతుంది. సో తమ్ముడు ఏమంటాడు అని అడగాలి ఒకసారి. ఆల్మోస్ట్ కొట్టుడైతే కంప్లీట్ అయిపోయింది. మనోడు ఈ గుంటీలకు దాటుతాడు. కొడదాం, బాగా మెత్తగా ఉన్నది కదా. కొట్టకపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు, కొట్టకపోవడమే బెటర్ అనిపిస్తుంది. మొత్తం ఇలా మొత్తం ఘోరంగా పడుతున్నాయి, సార్లు గీతలు పడుతున్నాయి. చూద్దాం ఇంకో 2 రోజులు. సో ఓకే, సో అది కథ. బాగా మెత్తగా ఉన్నది, మన్ను మొత్తం జమ అవుతుంది. అల్లకెళ్ళి కల్టివేటర్కి వెళ్ళి వెళ్ళక ఇక్కడ జమ అయింది. ఇగో ఇట్లా జమ అవుతుంది. సో ఇంకొక 2-3 రోజులు ఆగిన తర్వాత కొడదాం అనుకుంటాను. ఇప్పుడైతే ఇంటికి ఒకటే. టైం వచ్చేసి 6 అవుతుంది కావచ్చు, చీకటి అవుతుంది కొంచెం మెల్లమెల్లగా. ఇగో మన ట్రాక్టర్ అయితే ఇక్కడన్నది. సో ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ అయింది. ఇక మనకు అసలే సబ్స్క్రైబర్స్ లేదు, మళ్ళీ ఎవరు చూడరు మన వీడియోని, యావరేజ్ డ్యూరేషన్ పడిపోతుంది. సో ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామా.